ఇది రుద్రపురం. పచ్చని పొలాలు, కష్టపడి పనిచేసే రైతులు, సాయంత్రమయ్యేసరికి పిల్లలు ఆడుకునే అరుపులు. అది ఒకప్పుడు. కాని ఒక అమావాస్య రాత్రి నుంచి ఆ ఊరి గాలి మారిపోయింది. వేపచెట్టు దగ్గర పిల్లలాడుకుంటున్నారు. పిల్లవాడు, రారా నువ్వు దొంగ! అచానక్గా గాలి బలంగా వీచుతుంది. పిల్లవాడు ఆగి వెనక్కి చూస్తాడు. చీకటిలో 2 ఎర్ర కళ్ళు. తల్లి దూరం నుంచి, రామూ, ఇంటికి రా బిడ్డా! మెరుపు. చీకటిలో 2 ఎర్ర కళ్ళు. పిల్లవాడు అరుపు. చీకటిలో 2 ఎర్ర కళ్ళు. ఉన్న దయ్యం పిల్లవాడిని ఎత్తుకుపోయింది. పిల్లవాడు మాయమవుతాడు. గ్రామంలో భయం. మరుసటి ఉదయం మహిళ, నిన్న రాత్రి రాము కనిపించడం లేదు. రైతు, అందరం కలిసి అడవిలో వెతుకుదాం అని అందరూ వెతకడం మొదలుపెట్టారు. రైతు, అడవిలో వెతికాం, ఎక్కడా లేడు. అందరూ రచ్చబండ ఉన్నారు. అందులో ఒక వృద్ధురాలు, అమావాస్య రాత్రి, ఇది మంచిది కాదు అని అన్నది. ప్రజలు అందరిలో భయం మొదలైంది. వరుస జనాలు మాయమైతున్నారు. మరో అమావాస్య వచ్చింది. మరో వ్యక్తి మాయమవుతాడు. గ్రామంలో గుంపులు. యువకుడు, ఇది పిశాచం పని. మహిళ, దేవుణ్ణి ప్రార్థిద్దాం. రైతు కోపంగా, ప్రార్థనలు చేస్తే సరిపోదు, ఏదో చెయ్యాలి. మరొక్క వ్యక్తి, గ్రామం విడిచి వెళ్లాలా అన్నన్ని అన్నాడు. ఊరిలో చర్చ మొదలవుతుంది. మరుసటి ఉదయం రామయ్య ఇంటి ముందు ఒక బండి ఆగుతుంది. వేణు, మావయ్య, ఊరు ఇంత నిశ్శబ్దంగా ఎందుకుంది? రామయ్య దాచిపెట్టి, ఏమీ లేదు బాబూ, లోపలికిరా. రాత్రి మధ్యలో, వేణూ, బయటికిరా. అది అతని చనిపోయిన తల్లి గొంతు. వేణు నెమ్మదిగా తలుపు తెరుస్తాడు. మెరుపు. చీకటిలో 2 ఎర్ర కళ్ళు. వేణు భయంతో, ఎవరు నువ్వు? భయంకర నవ్వు. ఒక అరుపు. వేణువును కూడా ఎత్తుకుపోయింది ఆ దయ్యం. ఉదయం గ్రామస్థులు రచ్చబండ వద్ద చేరారు. గ్రామ పెద్ద గంభీరంగా, ఇది సాధారణ దయ్యం కాదు, నాకు తెలిసిన ఒక మహామంత్రగత్తె ఉంది. ఆమె పేరు కట్టెరామ్మ. ఆమె ముందు ఎన్నో దుష్టశక్తులు ఓడిపోయాయి అని చేశాడు. అప్పుడు గ్రామస్థుల కళ్లల్లో ఆశ మెరిసింది. గ్రామస్థులు అడవి బాటపట్టారు. కొండలు, లోయలు, పొగమంచు. చివరకు ఒక ప్రశాంత ఆశ్రమంకు చేరుకున్నారు. ఒక్క మహావృక్షం కింద కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు కట్టెరామ్మ. తెల్లని జుట్టు, నుదుటిపై విభూది, చేతిలో పవిత్ర దండం. గ్రామస్థులు ఆర్తనాదంతో, అమ్మా, మమ్మల్ని కాపాడండి. గాలి ఒక్కసారిగా ఆగిపోతుంది. కట్టెరామ్మ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. రుద్రపురం మీద ఒక పాత శాపం ఉంది. ఈ రాత్రే నిజం బయటికొస్తుంది. ఊరు ప్రజలతో కట్టెరామ్మ రుద్రాపురానికి బయలుదేరింది. ఊరికి చేరుకున్నారు. ఆ రాత్రి ఊరి మధ్య యజ్ఞవేదిక, మంత్రాలు, అగ్నిజ్వాలలు. నల్లటి పొగలోంచి దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఎర్రటి కళ్ళు అగ్నిలా మండుతున్నాయి. కట్టెరామ్మ, నీ అసలు రూపం చెప్పు. ఎందుకు ఈ నిరపరాధుల ప్రాణాలు తీస్తున్నావు? భయంకర నవ్వు. దయ్యం, నన్ను గుర్తుపట్టలేదా? నేనే కాళకేసి. కాళకేసి గర్జనతో, ఏళ్ల క్రితం ఈ ఊరిలో నేనే గొప్ప తాంత్రికుణ్ణి. మరణాన్ని జయించే శక్తి కావాలనుకున్నాను. అమావాస్య రాత్రి శ్మశానంలో నిషిద్ధ మంత్రాలు జపించాను. రక్త బలి ఇచ్చాను. కాని మంత్రం తిరగబడింది. అగ్ని నన్నే కాల్చేసింది. నా శరీరం బూడిదయ్యింది. కాని నా ఆత్మ చనిపోలేదు. ఈ ఊరే నన్ను ఎగతాళి చేసింది. అందుకే శాపంగా మారి రుద్రపురాన్ని పట్టుకున్నాను. గ్రామస్థులు భయంతో వణికారు. కట్టెరామ్మ శక్తివంతంగా, నీ అహంకారం నిన్నే నాశనం చేసింది. ఈ నిరపరాధుల ప్రాణాలతో నీ కోపం తీరదు.
కాళకేసి, నాకు శాంతి కాదు, శక్తి కావాలి. భారీ ఉరుములు. కాళకేసి అగ్నిగుండంలా దాడి చేస్తాడు. కట్టెరామ్మ తన దండాన్ని నేలకు బలంగా కొడుతుంది. ఓం చండికాయై నమః. ప్రకాశవంతమైన కాంతి వలయం దయ్యాన్ని చుట్టుకుంటుంది. కాళకేసి అరుపు ఆకాశంలో కలిసిపోతుంది. అతని రూపం బూడిదై గాలిలో కలిసిపోతుంది. ఉదయం. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు. పక్షులు కూస్తాయి. పిల్లల నవ్వులు తిరిగి వినిపిస్తాయి. గ్రామ పెద్ద, అమ్మా, మా ఊరిని కాపాడారు. కట్టెరామ్మ స్మితంతో, నేను కాదు, మీ విశ్వాసమే గెలిచింది. కాని ఆ దూరంలో ఒక్క క్షణం మాత్రం 2 ఎర్ర కళ్ళు మళ్లీ మెరిశాయి. శాపం నిజంగా ముగిసిందా, లేక ఇది ఒక కొత్త ఆరంభమా అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. అంతవరకు వేయింజడింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ది ఎండ్ మేబీ.